నా పేరు జే తస్లిమారా. నేను ఆదోని జీజీహెచ్ నుంచి వచ్చాను. మాకు 100% గ్రాస్ శాలరీ కావాలని నేను చాలా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతిదీ మనం రెగ్యులేషన్ కోసమే కదా పోరాడుతున్నాము. సో ఈ పోరాటంలో మాకు అందరికీ రెగ్యులేషన్ కావాలనే కోరుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఎన్ఎం వాళ్ళు చాలా చిన్న కోర్స్ అది. బీఎస్సీ వాళ్ళు ఎక్కడ, ఎంఎస్సీ వాళ్ళు ఎక్కడ, అలాంటిది ఏఎన్ఎం వాళ్ళకి రెగ్యులేషన్ చేసి బీఎస్సీ వాళ్ళని ఎంఎస్సీ వాళ్ళని తీసేసి అసలు ఆ హాస్పిటల్లో చాలా నీచంగా చూస్తున్నారు. వాళ్ళు ఏఎన్ఎం వాళ్ళకి అసలు ఏం చేస్తే వాళ్ళ ఎంఎల్హెచ్పి వాళ్ళు అంటే చిన్న ఎంపీహెచ్డబ్ల్యూ చిన్న మిడ్ లెవెల్ హెల్త్ అసలు వాళ్ళు చేసే వర్క్ ఏంటి అసలు? అలాంటిది మేము బీఎస్సీ నర్సింగ్ చేసాము, ఎంఎస్సీ చేసాము, కానీ మాకు వాల్యూ అనేదే లేదు. మా మేము చేసే ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు చాలా నష్టపోతున్నాం దీనివల్ల. కానీ ఏంటి అంటే ఏదో గవర్నమెంట్లో బాగున్నాం, సరే ఏదో ఒక హోప్ అనేది మాకు ఎప్పటికైనా వస్తుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో మేము ఉన్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మేమేం పెద్ద దాని నుంచి వచ్చిన వాళ్ళం ఏం కాదు కదా, చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. గవర్నమెంట్లో చేస్తున్నాడంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ బయట చేసే వాళ్ళకంటే కూడా మాకు చాలా తక్కువ శాలరీ ఇస్తున్నారు. అండ్ శాలరీ విషయానికి వస్తే 2 months అవుతుంది, శాలరీసే పడట్లేదు. అదేదో నిధి పోర్టల్ అని చెప్పి అసలు ఎంత సతాయిస్తున్నారంటే అంతలా సతాయిస్తున్నారు. ప్రతి నెల ఫస్ట్ అని అంటున్నారు, కానీ ఎన్ని రోజుల నుంచి పడుతుంది మాకు శాలరీయే పడట్లేదు. 2 months అయింది. లాస్ట్ మంత్ మాకు 20 తర్వాత శాలరీస్ ఇస్తున్నారు. 20 తర్వాత అంటే మేము రెంట్ కట్టుకోవాలి కదా, ఇళ్ళకి రెంట్లు కట్టుకోవాలి. మాకంటే ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మా ఫ్యామిలీస్ ఏమైనా రోడ్ మీద పడేయాలనా? చెప్పండి, మీరు అలా అయినా చెప్పండి. మేము రోడ్ మీద అన్నా వచ్చి మిమ్మల్ని అడుక్కుంటాం, వచ్చి మాకు శాలరీస్ ఇవ్వండి, మేము జాబ్ చేస్తున్నాం కదా అని మీ కాళ్ళు అయినా పట్టుకుంటాం. అట్లీస్ట్ అలా అయినా రెగ్యులర్ వాళ్ళకి వస్తే వాళ్ళు చేసేదే రైట్. సరే, వాళ్ళు చేసేదే రైట్, వాళ్ళు రెగ్యులర్గా ఉన్నారు, మేము కాంట్రాక్ట్లో ఉన్నాం. మాకు వాళ్ళంత బెనిఫిట్స్ వద్దులేండి, మేమేం అంతలా కోరుకోవట్లేదు. అట్లీస్ట్ మాకు మినిమం టైం స్కేల్ అన్నా ఇవ్వచ్చు కదా. మేము చేసేదానికి కొంచెమన్నా మాకు మాకు మంత్లీ శాలరీ తర్వాత మేము ఎంతవరకు అయితే చేస్తున్నాం అనేది మినిమం టైం స్కేల్ని బట్టి మా జీతం పెంచుకోవాలి అని మేము కూడా కోరుకుంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా నేను చాలా కోరుకుంటున్నాను. మాకు ఇంకో విషయం ఏంటంటే రెగ్యులర్ కావాలని ఇక్కడున్న చాలా వరకు ఎక్కడి నుంచో వచ్చాము. మేము ఆదోని నుంచి వచ్చాము, కడప నుంచి వచ్చాము, తర్వాత మంగళగిరి నుంచి, కర్నూలు, ఇలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చాం. మేము ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చింటాం ఇంతవరకు. సో ప్లీజ్ మాకు ఈ ఒక్కసారి కన్నా చాలా లాస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా ఆశించాం చేస్తుందని, అది చేయలేదు. ప్లస్ అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లో అన్నా మేము కోరుకుంటున్నాము చేస్తుందని, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయంలో కూడా కొంచెం కూడా రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే మీకు పెట్టడమే ఎక్కువ అనేటట్టు అంటున్నారు. కాంట్రాక్ట్ మీరు తీసుకుంది కాంట్రాక్టే కదా, 1 year కదా అంటే అలాంటప్పుడు పెట్టొద్దు. కాంట్రాక్ట్ ఎందుకు పెడుతున్నారు? పెట్టొద్దు, మరి కాంట్రాక్ట్ పెట్టొద్దు, అడగొద్దు మమ్మల్ని. ప్రతిసారి మేమేమైనా అడుక్కున్నామా? మిమ్మల్ని అడుక్కోవట్లేదు కదా. ఖచ్చితంగా మాకైతే మేము కాంట్రాక్ట్లో ఉన్నందుకన్నా మా కోసం రెగ్యులర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్గా